హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ మళ్ళీ ఏం బుక్ చేశాను, ఏమొచ్చింది, ఇదేంటి అని చెప్పి చూస్తున్నారా? ఇదైతే మాత్రం నేను ఆన్లైన్లో బుక్ చేశాను. ఇది చెప్పుల స్టాండు, ప్లాస్టిక్ది అనమాట. ఎప్పుడో ఇది బుక్ చేసి ఇంటికి వచ్చి కూడా చాలా రోజులైంది. ఈ వర్షం మూలాన నేనైతే మాత్రం బయటికి తీయాలంటే కొంచెం భయం వేసింది. వర్షాలన్నీ తగ్గిన తర్వాత తీద్దాంలే అని చెప్పి వర్షం మొత్తం తగ్గిన తర్వాత ఇప్పుడైతే మాత్రం తీశాను. తడిచినా కూడా ఏమవ్వదు. అయినా బాగా వర్షాలు పడ్డాయి కదా, 4 రోజులు ఆగుదాంలే అని చెప్పి నేనైతే వర్షాలంతా తగ్గిన తర్వాత ఈ స్టాండ్ని అయితే మాత్రం బయటికి తీశాను. ఇది ఎలా బిగించాలి ఏంటి అనేది ఒక పేపర్లో అయితే ఇచ్చారు. నాకైతే మాత్రం చాలాసేపు అయితే ఇది ఎట్లా బిగించాలి ఏంటని నాకైతే చాలాసేపు అయితే మాత్రం అర్థం కాలేదు. పద్దాక ఆ పేపర్ చుట్టం, పద్దాక ఆ పేపర్ అయితే చూశాను, కానీ బిగించడానికి అయితే మాత్రం చాలా టైం పట్టింది. వీడియోలో అయితే 2 నిమిషాలు అయిపోయింది, కానీ మామూలుగా బిగించడానికి అయితే మాత్రం నాకు అస్సలు కుదరలేదు. ఎందుకంటే ఇవన్నీ మనకి అలవాటు లేని పని కదా, అందుకని నాకైతే తెలియలేదు. చివరికి ఎట్లయితే సాధించాను. ఈ స్టాండ్ని అయితే మాత్రం ఇలా బిగించాను. ఇది ప్లాస్టిక్ది, తడిచినా కూడా ఏమవ్వదు. బయట ఉంటుంది, కొంచెం దుమ్మది పడతా ఉంటుంది కాబట్టి కొంచెం ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది చూడటానికి. చెప్పులు ఇంకా అక్కడ ఇక్కడ ఉంటున్నాయి అని చెప్పి నేనైతే మాత్రం ఆన్లైన్లో ఇదైతే బుక్ చేశాను. చివరికి చెప్పుల స్టాండ్ అయితే మాత్రం ఇలా బిగించాను. 4 అరలు అయితే వచ్చినాయి. ఇది ఆన్లైన్లో బుక్ చేశాను కదా, దీని కాస్ట్ వచ్చి 1500 అలా పడింది. కొంచెం రేట్ ఎక్కువైనా క్వాలిటీ అయితే మాత్రం బాగుంది. నాకైతే మాత్రం బాగానే నచ్చింది. కలర్ కానీ అది కానీ చాలా బాగా నచ్చింది. గుమ్మాల్లో ఎక్కడ చూసినా చెప్పులే ఉండేవి. ఆ చెప్పులు ఎక్కువగా గుమ్మాల్లో ఎక్కువగా ఉన్నా కూడా రోతగా ఉంటాయి. ఇట్లా ఒక పక్క నీట్గా సదురుకుంటే మాత్రం చాలా నీట్గా చాలా బాగుంటాయి. ఈ చెప్పులన్నిటినీ శుభ్రంగా కడిగి క్లీన్ చేసి ఆరబెట్టి మరి నేనైతే మాత్రం ఇలా సదురుకున్నాను. మీరు ఎప్పుడైనా సరే చెప్పులు మాత్రం ఎక్కువగా వర్షాలకి తడవకుండా చూసుకోండి. ఇది ఎంత కొత్త చెప్పులైనా సరే ఒక్కసారి తడిచినాయి అంటే మాత్రం తొందరగా తెగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని తడవకుండా అయితే చూసుకోండి. ఈ షూ వేసుకునేటప్పుడు అయితే మాత్రం కంపల్సరీ దులుపు అయితే మాత్రం వేసుకోండి. వాటిల్లో ఏమన్నా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి షూ వేసుకునేటప్పుడు. నేనైతే మాత్రం ఈ స్టాండ్ని అయితే మాత్రం ఇలా సదిరేసి నీట్గా పక్కన పెట్టాను.